నాయుడు గారు ఒక్కసారి లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మన టోటల్ 32 acres అన్నపూర్ణ కౌంటీ లేఅవుట్ అండి. ఇది నేషనల్ హైవే, ముంబై హైవే కనెక్టివిటీ. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ రాబోతుంది. ఇది 40 feet రోడ్ అనమాట, మెయిన్ 40 feet రోడ్ కనెక్టెడ్ టు 33 feet ఇంటర్నల్ రోడ్స్. ఇది కనెక్టెడ్ విలేజ్ రోడ్. అలాగే ఇవన్నీ కూడా ప్లాట్స్ అనమాట. మీకు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి. అండ్ టోటల్ గా 3 parks వస్తున్నాయండి మనకి. ఇక్కడ స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ అవి రాబోతున్నాయి. అండ్ దిస్ ఇస్ అ సెంట్రల్ పార్క్ అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్ అవన్నీ ఇచ్చాము. ఇది ఒక చిన్న పార్క్ ఉంది. టోటల్ గా లేఅవుట్ అంతా కూడా ఇట్లా వచ్చింది అనమాట. ఓకే, సూపర్ అండి. సో టోటల్ 32 acres లేఅవుట్ ఇలా ఉంటుంది. 32 acres ఆఫ్ వెంచర్ లో ఇంకా ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి? టోటల్ గా 32 acres లో 417 ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ విచ్ ప్రెసెంట్ మన దగ్గర ఓన్లీ 130 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయాయి. హైవే ఫేసింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకున్నారు అంటే ఎంత హైవే ఫేసింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా అదర్ పాయింట్స్ చూస్తూ ఉంటారు, లైక్ స్కూల్స్, కాలేజెస్, కనెక్టివిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు, మాల్స్ కావచ్చు. అండ్ ఇలాంటి విషయాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ వెంచర్కి సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? సో బేసిక్గా ఇది ముంబై నేషనల్ హైవేకి అనుకోవటం ఒక ఫస్ట్ మేజర్ పాయింట్ అయితే కనుక సంగారెడ్డికి అతి చేరువలో ఉందండి. సంగారెడ్డి ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. డెవలప్డ్. సంగారెడ్డి అనేది హైదరాబాద్ కి కనెక్ట్ అయినటువంటి అతి చేరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవి కూడా సంగారెడ్డి ఉన్నంత దగ్గరగా లేవు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పక్కనే ఒక మంచి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం ముందుకు వెళ్తే కనుక సదాశివపేట ఉంది. సదాశివపేటలో కూడా నెంబర్ ఆఫ్ హౌసింగ్ సొసైటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వెల్ డెవలపింగ్ సంగారెడ్డి. ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడికే రాబోతుంది. ఈ వెంచర్ కి ఉన్నటువంటి అప్రూవల్స్ అలాగే బ్యాంక్ లోన్స్ గురించి చెప్పండి. సో బేసిక్ గా మనకి డిటిసిపి అప్రూవల్ ఉందండి. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ ఉంది. అండ్ రెరా అప్రూవల్ ఉంది. దాంతో పాటు బ్యాంక్ లోన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ ఫ్రమ్ ఐడిబిఐ అండ్ టాటా క్యాపిటల్ ఉందన్నమాట. సో కస్టమర్ కి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుందండి ప్లాట్ మీద. వావ్. సో ఇనిషియల్ గా 20% పే చేసుకుంటే చాలు, ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. సో ముంబై హైవేలో ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి. అయితే వై సాయి కృష్ణ ఇక్కడే కొనాలి అనే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ గా సాయి కృష్ణ గ్రూప్ ఈజ్ ఇన్ టు ద బిజినెస్ ఫర్ ద లాస్ట్ 30 years అండి. 30 years. అలాగే మేము అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసాము. దాంతో పాటు ప్లాటింగ్ లేఅవుట్స్, ఇది మా 4th లేఅవుట్ అనమాట. అండ్ మా స్పెషాలిటీ ఏంటంటే మేము చేసినటువంటి 4 లేఅవుట్స్ కి కూడా 100% ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ విత్ ఫైనల్ ఎల్పి నెంబర్. ఎస్, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఫైనల్ ఎల్పి లేట్ గా వస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ వేరే ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది. ఇప్పుడు సాయి కృష్ణ గ్రూప్ నుంచి ఆకుల నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ స్పెషాలిటీ గురించి చెప్పండి. ఎన్ని ఎకర్స్ లో ఉంది, అలాగే హైవే ఫేసింగ్ లో ఉంది ఈ వెంచర్. సో ఈ వెంచర్ కు ఉన్నటువంటి ఇంకా స్పెషాలిటీస్ నేనైతే విన్నాను, డిటిసిపి అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ రేంజ్ లో డెవలప్మెంట్స్ అన్ని చేశారు అని విన్నాను. సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ కౌంటీ 32 acres లేఅవుట్ అండి. మనకి డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా 100% కంప్లీటెడ్. సో ఫస్ట్ ఎల్పి నెంబర్ వచ్చినప్పుడు టెంపరీ ఎల్పి నెంబర్ ఇస్తారు. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫైనల్ ఎల్పి నెంబర్ ఇస్తారు. సో మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఓసీ కూడా వచ్చింది అనమాట. సో 100% అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము. డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడమే మాత్రమే కాదు, మీరు అన్నట్టుగా ఒక డిటిసిపి లేఅవుట్ లో హెచ్ఎండిఏ నామ్స్ కి మించినటువంటి డెవలప్మెంట్స్ చేసాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్పాత్ టైల్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చేసామండి. సో మాక్సిమం 100% డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓసీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా వెంటనే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అని చూస్తూ ఉంటారు. ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింటే మనకి కనెక్టివిటీలో ఇప్పుడు హైవే ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ హైలైట్స్ గురించి చెప్పండి. సో బేసిక్ గా ఇది ఒక నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ అండి ఎవరైనా ఇన్వెస్టర్ కి. చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి ఇలాంటి వెంచర్ లో ప్లాట్స్ అనేవి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ, బికాస్ హైదరాబాద్ ని ముంబైని కలుపుతున్నటువంటి ముంబై హైవే ఇది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో మనం ఉన్నాం. రీసెంట్ గా హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కి అలైన్మెంట్ రిలీజ్ చేశారు.
ఆ అలైన్మెంట్ పాయింట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అండ్ ముంబై నేషనల్ హైవేని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి మనము 2 kilometers డిస్టెన్స్ లో అండ్ గ్రోత్ కారిడార్ ఏరియాలో మనం ఉన్నాం. అదొక మేజర్ లొకేషన్ హైలైట్ అండి. నేషనల్ హైవే ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ ఏరియా, ఈ రెండు కూడా చాలా మేజర్ హైలైట్స్ అన్నమాట. అలాగే ప్రాజెక్ట్ ఆనుకుని మనకి విలేజ్ రోడ్ కూడా ఉంది. మీరు చూస్తే కనుక విలేజ్ రోడ్ కూడా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అన్నమాట. సో దానికి వల్ల మనకి నెంబర్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా మన ప్రాజెక్ట్ ఉన్నాయండి.